హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పార్ట్ బిలో అంటే మన ఆర్ఆర్బి ఏఎల్పిలో పార్ట్ బిలో నార్మలైజేషన్ ఉంటుందా లేదా అన్న దాని గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. యాక్చువల్గా మనకి బాహుబలి సినిమా వచ్చినప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది ఎంత ఫేమస్, ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2లో పార్ట్ బి అన్నది నార్మలైజేషన్ అవుతుందా లేదా అన్నది కూడా అంత పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్ఆర్బి స్టూడెంట్ ఆస్పిరెంట్స్ కి ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఇదనమాట. నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది, నా ఫ్రెండ్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ లో కూడా 70+ వచ్చి కూడా పార్ట్ బిలో క్వాలిఫై అంటే 26.5 రాని వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం పార్ట్ బి నార్మలైజేషన్ అవుతుందా లేదా అన్న దాని గురించే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అంతకుముందు మనకి అఫీషియల్గా నోటిఫికేషన్లో మనకి నార్మలైజేషన్ గురించి ఏమని రాశారంటే, అన్ని షిఫ్ట్స్కి నార్మలైజేషన్, అన్ని స్టేజెస్లో నార్మలైజేషన్ ఉంటుంది అని రాశారు. సో అక్కడ దాకా అయితే ప్రాబ్లం లేదు. బట్ ఒక అతను ఏం చేశాడంటే ట్విట్టర్లో ఆర్ఆర్బి కోల్కతాకి ట్వీట్ చేశాడు అనమాట. ఏమని, మనకి ఆ పార్ట్ బిలో నార్మలైజేషన్ ఉంటుందా లేదా అన్నది ట్వీట్ చేశాడు. సో అప్పుడు ఆర్ఆర్బి కోల్కతా ఏం చేసిందంటే, పార్ట్ బిలో అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ని టెస్ట్ చేయడానికే కాబట్టి దానిలో నార్మలైజేషన్ ఉండదని పెద్ద బాంబ్ పేర్చింది అనమాట. అందుకనే మనలో చాలా మంది ఇప్పుడు నార్మలైజేషన్ ఉంటుందా లేదా అన్న ఆ అంబిగ్యువస్ సిచ్యువేషన్ కి వచ్చేసారు. సో ఇప్పుడు ఉంటుందా లేదా అన్నది కన్ఫర్మ్ గా ఎవరికి తెలియట్లేదు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అసలు దాని గురించే చాలా బాధపడుతున్నారు. సో ఇది ఉంటుందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఫస్ట్ మనం నోటిఫికేషన్ ని ఫాలో అవ్వాలి. నోటిఫికేషన్ లో ఏమి ఇచ్చారు, మీరు 6th పాయింట్ చూస్తే నోటిఫికేషన్ లో మనకి అన్ని స్టేజెస్ లోను నార్మలైజేషన్ అన్నది జరుగుతుంది, మల్టిపుల్ సెషన్స్ లో జరిగిన అన్ని స్టేజెస్ కి నార్మలైజేషన్ ఉంటుంది అని ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు మనకి ఆర్ఆర్బి పార్ట్ బి అన్నది కొన్నిసార్లు అంటే కొంతమందికి అయితే సింగిల్ స్టేజ్ లో జరుగుండొచ్చు ఏవైనా కొన్ని ట్రేడ్స్ కి. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ కి సింగిల్ షిఫ్ట్ కాకుండా ఎక్కువ షిఫ్ట్ లో జరిగింది. సో ఎక్కువ షిఫ్ట్ లో జరిగిన ప్రతి స్టేజ్ లోనూ నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా నార్మలైజేషన్ అన్నది ఉంటుంది అనమాట పార్ట్ బిలో. అండ్ దీంతో పాటు దీనికి సపోర్టింగ్ గా మనకి ఆర్ఆర్బి అహ్మదాబాద్ కూడా నార్మలైజేషన్ గురించి ఇలా ట్వీట్ చేసింది. మీకు ఇప్పుడు నేను ఆ స్క్రీన్ షాట్ అన్నది చూపిస్తాను. సో ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఈ స్క్రీన్ షాట్ లో మీరు 3వ కామెంట్ చూసుకున్నట్లయితే, నార్మలైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ మల్టిపుల్ సెషన్స్ ఫర్ ఏ ట్రేడ్. సో దీని అర్థం ఏంటంటే, ఏదైనా సెషన్ అంటే ఏదైనా ట్రేడ్ లో మల్టిపుల్ సెషన్స్ లో జరిగిన దేనికైనా నార్మలైజేషన్ అన్నది ఉంటుంది అని. సో నార్మలైజేషన్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట ఆర్ఆర్బి అహ్మదాబాద్ వచ్చేసరికి. సో దీన్ని బట్టి మీరు చూసుకుంటే ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2లో మనకి పార్ట్ బి అన్నది నార్మలైజేషన్ అన్నది ఉంటుంది. సో 99.9% మనకి ఉంటుంది అనమాట. ఈ కోల్కతా వల్ల మనకి ఆ చిన్న 1% 0.1% అయితే డౌట్ ఉంది. బట్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ అండ్ ఈ ఆర్ఆర్బి అహ్మదాబాద్ సపోర్ట్ ఇచ్చిన ట్విట్టర్ స్టేట్మెంట్ ని చూసుకుంటే మనకి పార్ట్ బిలో నార్మలైజేషన్ అన్నది ఉంటుంది. సో మనకి అఫీషియల్ గా కట్ ఆఫ్ అంటే క్వాలిఫై అవ్వడానికి పార్ట్ బి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి, సో అందులో మనకి ఎంత మినిమం మార్క్ రావాలంటే క్వాలిఫై అవటానికి 26.5 అన్నది రావాలి. బట్ ఇందులో ఏమవుతుందంటే కొన్ని ట్రేడ్స్ టఫ్ గా ఉన్నాయి అంటున్నారు, కొన్ని ట్రేడ్స్ అన్నవి ఈజీగా ఉన్నాయి అంటున్నారు, అండ్ కొన్ని ట్రేడ్స్ లో మళ్ళీ కొన్ని షిఫ్ట్స్ ఈజీగా ఉన్నాయి అంటున్నారు, కొన్ని షిఫ్ట్స్ టఫ్ గా ఉన్నాయి అంటున్నారు. సో దీన్ని బట్టి ప్రకారం చూసుకుంటే మనకి అన్ని షిఫ్ట్స్ కి అన్ని కట్ ఆఫ్స్ ఒకేలా ఉంటాయి అన్నది ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే నార్మలైజేషన్ లేకపోతే అన్ని ఈక్వల్ అన్ని ఫేర్ గా అన్నవి ఉండదు అనమాట. సో ఇక్కడ మనకి 26.5 రావటానికి కూడా చాలా టఫ్ అయిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. సో అంటే నేను చెప్పాను కదా, 70+ పార్టీలో వచ్చి కూడా 26.5 అన్నది పార్ట్ బిలో రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనకి నార్మలైజేషన్ లో కూడా అందరికీ పెరుగుతుంది అన్న గ్యారంటీ లేదు. ఈ షిఫ్ట్ కనుక టఫ్ అయ్యి మిగతా షిఫ్ట్లో కూడా వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు ఎట్లా అటెంప్ట్ చేశారు అన్న దాన్ని బట్టి కూడా నార్మలైజేషన్ డిపెండ్ అవుతుంది. సో నార్మలైజేషన్ గురించి అసలు ప్రాసెస్ ఏంటి, అది ఎట్లా చేస్తారు అన్న దాని మీద నేను ఇంకో వీడియో చేస్తాను సెపరేట్ గా. సో మనకి అరౌండ్ అట్లీస్ట్ మీది టఫ్ గా వచ్చి ఒక 22 అట్లా వచ్చినా కూడా మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నార్మలైజేషన్ తర్వాత మీకు 26.5 రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అది నేను మీకు ఈ పార్ట్ బిలో నార్మలైజేషన్ ఉంటుందా లేదా అన్న దాని గురించి ఇక్కడ నేను మీకు డీటెయిల్ గా దీని గురించి చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే నాకు అది చాలా సపోర్టింగ్ గా ఉంటుంది. సో దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా పీడిఎఫ్స్ మన ఛానల్ సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని నేను మన
టెలిగ్రామ్ గ్రూప్లో అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అక్కడ జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఆర్ఆర్బీకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా చాలా ఫాస్ట్గా అక్కడ మీకు పోస్ట్ అవుతుంది. సో ఈ వీడియోకి నేను ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.